ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? హ్యాపీ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం విందాము. లూకాస్ వార్త 18:7 దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఇంత చక్కటి వాగ్దానం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ఆయనకు ప్రార్థన చేసేటట్టుగా నిన్ను ఆయనకు దగ్గరగా తీసుకున్నాడు, నిన్ను ఆకర్షించుకున్నాడు. నీవు ప్రార్థన చేస్తే ఆయన వినడా? తప్పనిసరిగా వింటాడు. నీవు దివారాత్రములు మొరపెట్టుకుంటూ వినడా? ఖచ్చితంగా వింటాడు. నీ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. ఈ వాగ్దానము దేవాది దేవుడు యేసు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక పేద విధవరాలు ఉండిందండి. ఆమె న్యాయం కావాలంటూ ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఆ న్యాయాధిపతి చెడ్డవాడు, అన్యాయస్తుడు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ విధవరాలు ప్రతి దినము గోజాడుకునేదంట. అయ్యా నాకు న్యాయం చేయండి అని గోజాడుకున్నప్పుడు ఆ చెడ్డవాడైన అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం చేశాడు. మరి మన దేవుని గురించి బైబిల్ ఏముందంటే ఆయన కూడా న్యాయాధిపతి, ఆయన మంచి న్యాయాధిపతి, ఆయన అన్యాయం చేసేవాడు కాడు. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ఏదైనా అడిగితే, ఏదైనా దివారాత్రుని గోజాడితే ఆయన తప్పనిసరిగా నీకు దయచేస్తాడు. ఈరోజు నువ్వు బాధతో ఉంటున్నావా? మరి కొంతమంది కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారు మారు మనసు పొందుకోవాలి, నా ఇంటి వారు రక్షణ పొందుకోవాలని కొంతకాలం నుండి ప్రార్థన చేస్తున్నావా? అలసిపోయావా? అయితే ఈ మాటలు నేను ధైర్యపరుస్తున్నాను నేను అనుకుంటున్నాను. నీవు ప్రతి దినము దేవుని సన్నిధిలో ఏ అంశం మీదైతే నువ్వు గోజాడుతావో, దివారాత్రంలో నువ్వు ఏ అంశం విషయమై నువ్వు ప్రార్థన చేస్తావో దేవాది దేవుడు అది తప్పనిసరిగా నీకు దయచేస్తాడు. ప్రార్థనకి అట్టి బలం ఉందండి. నేను మా సంఘంలో ఒక మాట చెప్పాను, మీకు కూడా చెప్తాను. ఇంగ్లీష్లో ఆ పదాన్ని నేను వాడుతున్నాను. పుష్, ఐ పుష్ అని చెప్పండి. పుష్ అంటే ఏంటంటే ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. నువ్వు ఎంతవరకు ప్రార్థన చేయాలంటే అది జరిగేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి అని దేవాది దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు గోజాడాలి. ఈ మాట ఎంత బాగుంది కదా. గోజాడడం అంటే అది పొందుకునేంత వరకు నువ్వు వేడుకోవడము. ఈరోజు నువ్వు ఏ విషయంలో అయితే, జాబ్ విషయంలోనే కావచ్చు, బిజినెస్ విషయంలోనే కావచ్చు, ఇంట్లో ఉన్న వారి గురించే కావచ్చు, నీ బంధాల గురించే కావచ్చు, అప్పుల గురించే కావచ్చు, దేవుని సన్నిధిలో నువ్వు గోజాడు. తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడని ఈరోజు వాగ్దానం అదే. నీవు దివారాత్రంలో దేవుని వేడుకో. ప్రభా, ఈ బిల్స్ కట్టాలి, ఈ జాబ్ ద్వారా నాకు ఈ శాలరీ సరిపోవట్లేదు, నా ఖర్చులకు సరిపోవట్లేదు, తగినంత శాలరీ నాకు దయచేయండి, ఇంకా అనేకులను పోషించేవాడుగా నన్ను చేయండి అని నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు దివారాత్రులను గోజాడితే తప్పనిసరిగా మన న్యాయాధిపతి మనకి దయచేస్తాడు. ఒకవేళ నీవు రోగముతో ప్రతి సంవత్సరము బాధపడుతున్నావా? ఆ నొప్పి తరగట్లేదా? ఆ రోగం కుదరట్లేదా? దేవుని సన్నిధిలో గోజాడు. ప్రభువు మన గొప్ప దేవుడు, చనిపోయిన వారిని సహితం లేపేంత శక్తివంతుడు. క్యాన్సర్ విషయంలో, ఎయిడ్స్ విషయంలో అనేకులు కూడా స్వస్థత పొందుకొని గొప్ప సాక్షులయ్యారు. నీవు కూడా ఏ రోగం విషయంలో బాధపడుతున్నావు నువ్వు అడుగు. జుట్టు ఊడుతుందా? దాన్ని కూడా నువ్వు గోజాడి నువ్వు అడుగు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. చిన్న విషయాలు, పెద్ద విషయాలు ఆయన సన్నిధిలో నువ్వు అడుగు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. గుర్తుంచుకోండి, ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. పుష్. ప్రతి విషయంలో, బిజినెస్ విషయంలో పుష్, జాబ్ విషయంలో పుష్, అలాగే ఆర్థిక ఇబ్బందులు పుష్, ఆరోగ్య విషయంలో పుష్. ఈ ప్రార్థన మీరు దివారాత్రులు చేస్తే నీ దేవుడు నీకు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం గోజాడే వారిగా మనల్ని దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. ఆయన తప్పనిసరిగా వచ్చి నీ కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రుడా, జవాబును దయచేసే దేవుడవు నాయనా. ఏ విషయంలో అయితే ప్రభా దివారాత్రంలో నీ సన్నిధికి వచ్చి గోజాడుతున్నాను, ప్రతిసారి నీ తలుపు యొద్ద మేము తట్టి ప్రభా నాకు న్యాయం చేయవా, ప్రభా నాకు ఈ కార్యం చేయవా అని ఎవరైతే ప్రభా ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలోనూ కార్యమును చేసి ప్రభనైనా ఏ ప్రార్థన అంశమైతే వారు ప్రతి నిత్యము నీ సన్నిధికి వస్తూ అయ్యా నా కార్యం చేయండి అంటున్నారో త్వరలోనే శీఘ్రమే వారికి ఆ కార్యమును చేసి వారిని దీవించండి. ఈ వాగ్దానం ఎవరైతే వింటున్నారో
మాలో ప్రార్థనాత్మను మాకు కలుగచేయండి, గోజాడే ఆత్మను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. పుష్ ప్రార్థన చేయండి, గోజాడండి, దేవుడు కంపల్సరీ మీకు ఆన్సర్ని ఇస్తాడు. సో ఈ మాటలు మర్చిపోకండి, మీ ఇంట్లో వారికి కూడా చెప్పండి, ప్రార్థన మాత్రం మానుకోకండి, గొప్ప కార్యాలు చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఈ యొక్క యేసునామ స్మరణ వాగ్దానాలను పెట్టుకోనండి. అనేకులు దీవించబడుతున్నారని నమ్ముచున్నాను. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.